హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను బాడీ మెజర్స్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలో చూపించబోతున్నాను. మెజర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి, చూడండి ఒకసారి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ మెథడ్లోనే చెప్తున్నానండి. ఏ బ్లౌజ్ అయినా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. కానీ ఎండింగ్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి చూడండి, ఇక్కడ 14.5 ఉందండి. సో నేను 15.5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అని కంపల్సరీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ఖర్చుల కోసం, కుట్ల కోసం మన క్లాత్ కావాలి కదా, దానికోసం ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసి నేను ఎక్స్ట్రా అనేది ఈ విధంగా మనకి ఎంత వస్తే అంత, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కింద నాకు హెచ్చు తగ్గులు ఉంది క్లాత్, అందుకే కట్ చేస్తున్నాను. మీకు 13 వస్తే 14, 14 వస్తే 15, ఆ విధంగా అనమాట. మీకు ఎంత వస్తుందో అంతకు ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు, ఈ విధంగా ఖర్చుల కోసం. ఇప్పుడు పైనుండి కిందికి ఈ విధంగా మనం చెక్ చేసినట్లయితే మనకు బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి మనం తీసుకున్న మెజర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజు, నడుం లూజు ఇవన్నీ ఉన్నాయి కదా, చూడండి. చెస్ట్ వచ్చేసి 35, వేస్ట్ వచ్చేసి 30, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్. 30 లేదా 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజ్. దానికోసం మనము షోల్డర్ అనేది 5.5 తీసుకోవాలి. ఇప్పుడు 5.5 తీసుకుంటున్నాం. 30 కంటే చిన్నగా ఉందనుకోండి, చిన్న సైజ్ బ్లౌజ్ 5 ఇంచులు అలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5.5 ఇంచుల షోల్డర్ అయితే పెట్టేశాము. అదే 5.5 ఇంచులను కొంచెం కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుండి 6 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసాను చంక డౌన్ కోసం. ఈ విధంగా చంక డౌన్ కోసం 6 ఇంచులకి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా 6 ఇంచులు ఉందా లేదా అని ఇక్కడ నుండి చెక్ చేసి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా. ఎందుకంటే ఇది ఆమ్ రౌండ్ కోసం. ఇక్కడ కర్వ్ స్కేల్తో అయినా గీసుకోవచ్చు, బై హ్యాండ్తో అయినా గీయచ్చు. సో చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆమ్ రౌండ్ కింద పెట్టేసుకొని మనకి 35ను 4 భాగాలు చేసి పెట్టేసాము. తర్వాత నడుము లూజ్ కూడా 30 ఇంచులు కదా, 30 ఇంచులు అంటే 7.5 ప్లస్ 1 ఇంచు వెనకాల డాట్స్ వస్తాయి కదా, దానికోసం తర్వాత 2 ఇంచులు మార్జిన్. ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా 35 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 ఇంచులు ప్లస్ 2 ఇంచుల మార్జిన్. ఈ విధంగా నోట్ చేశాను చూడండి, 2 ఇంచుల మార్జిన్. తర్వాత ఇప్పుడు మనకు పొడవు వచ్చేసింది, చెస్ట్ నడుములు వచ్చేసింది, ఆమ్ డౌన్, షోల్డర్ అన్నీ మార్కింగ్ అయితే అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆమ్ రౌండ్ అనేది గీసుకుందాం. ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ కూడా చూడండి, ఇక్కడ ఇటు సైడ్ ఫోల్డింగ్ దిక్కు నెక్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు పైన ఎంత పెట్టుకున్నామో నెక్ పెడితే కింద కూడా అంతే పెట్టుకొని ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి నెక్ బాడీ మెజర్స్ ప్రకారం ఎంత తీసుకున్నామో అంతా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఇక్కడ ఎంత ఉందో బాడీ మెజర్స్ ప్రకారం అంతే తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కర్వ్ స్కేల్తో ఈ విధంగా అయినా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే హ్యాండ్తో అయినా కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ నెక్ ఇది కొంచెం పైకే ఉందండి వీళ్ళది, ఈ కస్టమర్ది. డీప్ నెక్ కాదు, మామూలుగా ఉంటుంది. ఈ విధంగా కర్వ్ షేప్ అయితే రౌండ్ నెక్ అయితే డ్రా చేసేసాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేద్దాం. సో ఇప్పుడు
కరువు స్కేల్ని ఉపయోగించి అయినా గీసుకోవచ్చు, లేకపోతే మీకు ఈ విధంగా ఒక టిప్ చెప్తాను చూడండి. పైనుండి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఈ 3 మార్కింగ్లను కలుపుతూ మనం ఈ విధంగా కరువు స్కేల్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ 3 మార్కింగ్లను కలుపుతూ లైన్ అయినా అంటే కరువు షేప్ అయినా గీసుకోవచ్చు. పైనుండి 2.5 ఇంచులు పెట్టాము. తర్వాత కార్నర్ దగ్గరది మార్కింగ్ అనేది ఉంది మనకి. తర్వాత ఇటు ఫిట్టింగ్ లైన్ దగ్గర 1 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కరువు షేప్ ఆ 3 మార్కింగ్లను కలుపుతూ డ్రా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 15.5 ఇంచెస్ వచ్చింది. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 15.5 వచ్చేసింది మనకు. ఈ విధంగా మనం కంపల్సరీ కట్ చేసుకోకముందే మెజర్ అనేది చేసుకున్న తర్వాతనే కట్ చేయాలండి. ఇప్పుడు నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి కింది వైపు పీస్కి కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాను నెక్ దగ్గర. సో ఇటువైపు వచ్చేసి మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఫోల్డింగ్ని ఇటువైపుకి తిప్పి మరలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా సమానంగా ఉండే విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఇలా వెనక్కి ఎందుకు జరిపి పెట్టానంటే మనకి అతుకులు అనేది జాయింట్లు పడతాయి కదా, జాయింట్లు అనేది బ్లౌజ్కి ఒక సైడ్ మాత్రమే పడే విధంగా ఈ విధంగా మెజర్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈ విధంగా వెనక్కి జరిపి పెట్టుకుంటే మనకి జాయింట్లు అనేది హ్యాండ్కి ఒకవైపు మాత్రమే పడతాయి, 2 వైపులా పడకుండా ఉండడానికి కోసం ఈ విధంగా ఇది ఒక టిప్. ఇంకా వెనక్కి జరుపుతున్నాను ఎందుకంటే మనకు సరిపోవట్లేదు. 15.5 ఇంచుల హ్యాండ్ లూజ్ అనేది చంక లూజ్ అనేది కావాలి కదా, దానికోసం. సో ఇప్పుడు లెంత్ ఎంత వచ్చిందో ఎంత ఉందో అంత 8.5 ఉంది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎంత వస్తే అంత మీకు బాడీ మెజర్స్తో ఎంత తీసుకుంటారో దానికి ఒక 1 ఇంచ్, ఎందుకంటే కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి లూజు 5.5 ఇంచులు ప్లస్ 2 ఇంచుల మార్జిన్. మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకుంటామో అంతే. ప్లస్ చంక డౌన్ కూడా వచ్చేసి ఇక్కడ ఇది ఎల్బో లెంత్ హ్యాండ్ కాదు, చిన్న హ్యాండ్ కాదు కదా, దానికోసం నేను ఒక 3.5 ఇంచుల దగ్గర డౌన్ అయితే వేసేసాను. చూడండి, ఎల్బో హ్యాండ్ అయితే 3.5 తీసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండ్స్ కాదు, మిడ్ లెంత్ హ్యాండ్ అండి, ఇది మధ్య రకంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం 15.5 ఇంచుల చంక రౌండ్ ఉంది కదా, అందులో సగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని అంటే ఇక్కడ చంక డౌన్ కోసం చేసుకొని 2 ఇంచుల మార్కింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవడానికి కోసం ఇక్కడ నుండి 2 ఇంచుల మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను హ్యాండ్ ఎలా కర్వ్ షేప్ తీయాలి అని చెప్పి ఉన్నానండి, చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో. ఈ విధంగా మనకి హ్యాండ్ డౌన్కి మధ్యలో ఒక టేప్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఒక మధ్యలో లైన్ డ్రా చేసుకొని ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఆ లైన్ దగ్గర నుండి కిందికి డ్రా చేస్తే సరిపోతుంది. చూడండి, కర్వ్ షేప్ అనేది లైన్ వరకు అదే విధంగా రావాలి. కరెక్ట్ సెంటర్ లైన్ ఆ మిడ్ పాయింట్ నుండి కిందికి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుండి చూడండి, ఇలా ఏం లేదు, నేను టోటల్ లెంత్ అక్కడ ఆ లైన్ నుండి కింద మనం హ్యాండ్ డౌన్ కోసం పెట్టుకున్నాం కదా, ఆ లైన్ మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా కొత్తగా నేర్చుకునే వారికి. సో ఈ విధంగా కటింగ్ అయితే చేస్తాం. ఇక్కడైతే జాయింట్ పడుతుంది, అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. మనకు మిగిలిన క్లాత్లో నుండి తీసుకోవాలి జాయింట్లు అనేది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది స్ట్రైట్ కట్ అండి. చూడండి, స్ట్రైట్ కట్ కోసం నేను ఈ విధంగా స్ట్రైట్గా వేసేస్తున్నాను. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు లెస్ చేసేయాలి. ఈ విధంగా 2 ఇంచులు అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. చూడండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ షేప్ బెల్ట్లు వస్తాయి కదా, దానికోసం అని చెప్పేసి 2 ఇంచులు అయితే లెస్ చేయాలి. ఏ సైజు వాళ్ళకైనా, చిన్న సైజు అయినా పర్లేదు, పెద్ద సైజు అయినా పర్లేదు, 2 ఇంచులు మాత్రం తీసేయాలి. చూడండి, ఈ విధంగా 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత చుట్టూ మనకి ఎంత ఉందో అంత ఈ విధంగా
కరెక్ట్గా బ్యాక్ పార్ట్ వెంబడే మనం డ్రా చేసుకుంటూ రావాలి లైన్స్ అనేది. చూడండి ఇక్కడ క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్లౌజ్ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది అస్సలు మనకి షేప్ బెల్ట్లు కూడా రావు. ఒక్కొక్కసారి క్లాత్ అడ్జస్ట్ చేసి వేసుకుంటేనే షేప్ బెల్ట్లు కానీ నడుం పట్టి కానీ గల్ల పీసులు కానీ అన్నీ మనకి ఇవి కూడా అన్నీ కూడా సరిపోయేటట్టే వస్తాయి. సో ఈ విధంగా రన్నర్ తీసుకొని ఒకసారి నేను ఈ విధంగా రన్ చేసినట్లయితే కింద అచ్చు పడుతుందండి. ఆ అచ్చు వెంబడి మనం లైన్ డ్రా చేసుకోవచ్చు అని ఈ విధంగా చూడండి లైన్ పడిపోయింది. ఇక్కడ మనకి చిన్న చిన్న డాట్స్ లాగా పడిపోతుంది ఆ రన్నర్ ఉపయోగించి మనం రన్ చేసినట్లయితే. చూడండి ఇక్కడ రన్నర్ గీసిన లైన్ వెంబడే ఆమ్ రౌండ్ కూడా ఇలా డ్రా చేస్తున్నాను. ప్లస్ నెక్ లైన్ కూడా ఈ విధంగానే గీసుకోవాలి. ఇక్కడ చంకలోతు అనేది తీసేయాలండి. 3/4 ఇంచ్ ఈ విధంగా చంకలోతు అనేది తీసేయాలి. ఎందుకంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి కోసం మరీ చిన్నగా తీస్తే ఆ ఎక్సెస్ క్లాత్ అంతా మనకి ముడతల్లాగా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గరకు ఒక మార్కింగ్ అయితే చేసి బాక్స్ లాగా డ్రా చేశాను. ఇక్కడ కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుందాం. చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసాను. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇప్పుడు 2 ఇంచులు తీసేసాం కదా బ్యాక్ పార్ట్ నుండి, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. క్లియర్గా వినండి, ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ నుండి 2.5 ఇంచులు స్టార్టింగ్ దగ్గర నుండి ఏ బ్లౌజ్కైనా 2.5 ఇంచుల మార్కింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి ఇక్కడ డాట్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. తర్వాత ఇటు వచ్చేసి 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి 2.5 ఇంచులకి కర్వ్ షేప్ డ్రా చేసుకొని ఇక్కడ ఈ డాట్ వెడల్పుకి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని చూడండి 2.5 ఇంచులు పైకి, అంటే డాట్ పొడవు అనేది 2.5 ఇంచులు తీసుకోవాలి. ఈ విధంగా మెయిన్ డాట్ అంటారు దీన్ని. మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు. అలాగే ఇక్కడ కూడా కింది నుండి 2 ఇంచులు పైనకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా 2.5 ఇంచులే సేమ్. కాకపోతే ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు తీసుకుంటాం అంతే డాట్ వెడల్పు. తర్వాత థర్డ్ డాట్ వచ్చేసి చంక భాగం వైపు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న పాయింట్అవుట్ చేసుకొని ఇక్కడ నుండి మనం చూడండి ఈ ఆమ్ రౌండ్ ఉంది కదా అక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ బయటికి ఇలా ఇక్కడ నుండి ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇది థర్డ్ డాట్ అండి. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 3 డాట్ల మధ్యలో గ్యాప్ అనేది సేమ్ ఉండాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది బాగుంటుంది, చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఈ 3 డాట్స్ వెడల్పు అనేది ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. చిన్న చిన్న పాయింట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి కామెంట్స్లో, పర్లేదు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే చేసేస్తున్నాం. దీని తర్వాత షేప్ బెల్ట్ల కోసం మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా అందులో నుండి నడుం పట్టీలు షేప్ బెల్ట్లు నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి. ఈ మెథడ్లో నేర్చుకున్నట్లయితే 1కి 2 సార్లు చూడండి వీడియో, చూసి అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి షేప్ బెల్ట్ల కోసం మనకు కొలత బ్లౌజ్ అవసరం లేదండి. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ను ఈ కొలత ఇలా పెట్టేసుకొని ఇటు సైడ్ 3.5 ఇంచులు ఇటు సైడ్ 2.5 ఇంచులు ఈ విధంగా హుక్స్ల పట్టి వైపు 3.5 ఇంచులు, తర్వాత ఇటు సైడ్ జాయింట్లకి 2.5 ఇంచులు పెట్టేసుకొని ఆ మార్కింగ్లను కలుపుతూ ఇదంతా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 పీసులు కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 పీసులు కావాలి, ఇవేమో 4 ఉండాలండి. ప్లస్ షేప్ బెల్ట్ అయితే అయిపోయినాయి కదా కట్టింగ్.
ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి స్కేల్ విడ్త్తో ఈ విధంగా తీసుకోవాలి, ఎందుకంటే మనం పైపింగ్ ఏం చెయ్యట్లేదు దీనికి. నెక్ పీసెస్ ఈ విధంగా క్రాస్ పట్టీలు అయితే తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పట్టీలు ఈ మిగిలిన క్లాత్ నుండి మనకి ఎన్ని సరిపోతాయో అన్ని ఆ విధంగా ఇలా డ్రా చేసుకొని, నేను డ్రా చేయకుండానే కట్ చేస్తానండి. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎంత విడ్త్ కావాలి అనే డౌట్ ఉంటుంది కదా, సో దానికోసం స్కేల్ విడ్త్ అని చెప్పాను. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్లను వేసి కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను నెక్ ఎప్పుడు లైనింగ్ ఫస్ట్ కట్ చేయనండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాతనే కట్ చేస్తాను. చూడండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇలా కొంచెం క్లాత్ అనేది పావించి బయటికి ఉండే విధంగానే కట్ చేసుకోవాలి ఎప్పుడు. చూడండి నెక్ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి బార్డర్ ఉంది కదా ఇటువైపు. ఎల్బో లెంత్ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫోల్డ్ చేయొద్దు, సరిపోదు క్లాత్, పొడవు వేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కాబట్టి ఈ విధంగా స్ట్రైట్ వేసేస్తున్నాను నేను. తర్వాత ఇక్కడ మనకు షేప్ బెల్ట్లు వస్తాయా రావా అని కూడా చెక్ చేసుకోవాలి, ఎటువైపు వస్తాయి అని కూడా. సో చూడండి ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేసి కట్ చేసేసాం. సో ఇప్పుడు దీనికి సంబంధించిన పీసెస్ అన్నీ ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 2 బ్లౌజులు కట్ చేశాను కదా నేను, ఇప్పుడు ఇంకొక బ్లౌజ్. సో ఇంకొక బ్లౌజ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని దీనికి బార్డర్ వచ్చింది కదా ఈ విధంగా పొడవు ఎల్బో లెంత్ హ్యాండ్స్ అయినా ఈ విధంగానే వేసుకోవాలండి. మనకి ఇటు సైడ్ బార్డర్ వస్తే చూడండి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఎల్బో లెంత్ అయితే ఈ విధంగా వేసుకోవాలి పొడవు. ఒక్కొక్కసారి బిగ్ బార్డర్స్ వస్తాయి కదా, దానికోసం ఈ విధంగా కూడా వేసుకోవాలి. కానీ మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వన్ సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఆ వన్ సైడ్ హ్యాండ్స్ కోసం ఈ విధంగా వేసేసాను. తర్వాత బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని మనం ఇంతకుముందు నెక్ పీస్ కట్ చేసాం కదా, మెజర్ ఏం చేయకుండా ఆ పీస్ వేసేసుకొని కట్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ నుండి మనం షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి మనకి ఈ హ్యాండ్ కూడా సైడ్ జాయింట్లు పడతాయండి, మనకి ఇప్పుడు క్లాత్ సరిపోలేదు. సో ఇక్కడ షేప్ బెల్ట్లు తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ల కోసం క్లాత్ తీసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ విధంగా నేనైతే బ్లౌజులు కట్ చేసిన తర్వాత ఈ విధంగా చుట్టేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.